టీసీకి కానీ ఒక జడ్పీటీసీకి కానీ ఒక ముఖ్యమంత్రిని కానీ ఎవరైనా ఎందుకోసం ఎన్నుకుంటారు? పేదలకు సేవ చేయడానికి, దేశాభ్యుదయం కోసం, డెవలప్మెంట్ కోసం, రోడ్లు డ్రైనేజు వ్యవస్థలను కాపాడడం కోసం, ఆరోగ్య సమస్యల కోసం అన్ని విధాల సేవ చేస్తారని ఓటు హక్కు వినియోగించుకొని ఒక శాసనసభ్యులను కానీ ఎన్నుకోవడం జరుగుతుంది. అలాంటి శాసనసభ్యులు విచక్షణ కోల్పోయి త్రాగుబోతులు అయిపోయి ఏది పడితే అది మాట్లాడడం, ప్రజలు మరి చీ అనిపించుకునేటట్టు మాట్లాడడం, ప్రజలకి సేవ చేయాలని మేము ఓటేస్తే చీ అనిపించుకునేటట్టు మీ ప్రవర్తన ఉంటే సమాజంలో మీరు గైడ్ చేస్తున్నట్టు ప్రజలకి సమాజంలో ప్రజలు ఎలాగ బ్రతకాలి, ఎలాగ జీవన విధానం కొనసాగాలి, ఎలాగ దేశం మరి అన్ని రకాలుగా ముందుకెళ్ళాలి, ప్రజలు ఎలాగ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాలి, కష్టాలు సుఖాలను ఎలాగ ఎదుర్కోవాలి, ఇవన్నీ నేర్పవలసిన ప్రజాప్రతినిధులే ఈరోజు నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడడం. అది కూడా ఒక ఇంపార్టెంట్ పర్సన్ ప్రపంచ దేశాల్లో ఈరోజు ఆయన పేరు ప్రఖ్యాతులు మారుమ్రోగుతున్నాయి, మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి పేరు. అలాంటి వ్యక్తి పైన వాళ్ళ తల్లిగారు శాలిని గారి పైన నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడడం మేము ఖండిస్తున్నాం. బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఇది చాలా 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 దౌర్భాగ్యమైన విషయం. ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మాట్లాడడం ఇంకా తప్పుగా మేము పరిగణలో తీసుకుంటున్నాం. మేము కూడా తెలుగుదేశం పార్టీయే, మా కట్టె కాలే వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటామని మేము చెప్పాం, మేము శపథం చేసాం. మా తారక రాముడు కూడా అదే చెప్పాడు, ఆఖరి రోజు వరకు నేను తెలుగుదేశం పార్టీ అని. కాబట్టి మీరు నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని కోరుకుంటున్నాం. ఒక శాసనసభ్యుడు ఇలా మాట్లాడడం ఎవరికైనా సిగ్గుచేటు, ప్రతి తెలుగువాడు తలదించుకునేటట్టు చేశాడు ఈ శాసనసభ్యుడు. కాబట్టి బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలి, లేదంటే తరువాత పరిణామాలు ఆయన ఎదుర్కొంటాడు. మీ కాల పరిమితి ఇంకో 3.5 సంవత్సరాలే. కానీ నందమూరి అభిమానులు ఈ తెలుగుదేశం పార్టీకి శాశ్వతం, ఎన్టీఆర్ అభిమానులు అందరూ ఈ తెలుగుదేశం పార్టీ శాశ్వతం. ఈ పార్టీకి ఫౌండేషనే మేము, మా మీదే మీరందరూ ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ అంటే నందమూరి తారక రామారావు గారి అభిమానులు. ఇది ఒక పెద్ద కోట, ఈ కోటని పునాదులు లాంటి వాళ్ళం మేము. దానిపైన కార్యకర్తలు, ఎంతోమంది రైతులు, ఎంతోమంది శ్రామికులు, కర్షకులు, వీళ్ళందరూ కృషిగా ఫలించి వచ్చిన ఫలితమే ఈరోజు విజయం. కాబట్టి ఈ విజయాన్ని ప్రజల కోసం, ప్రజా అభ్యున్నతి కోసం మీరు ఉపయోగించండి. కానీ ఇలాగ నీచమైన బూతు మాటలు మాట్లాడి